పొరిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాష్ ఇచ్చుకుంటే బతాసే మొగుతుంటే అదుల్సే జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా సే 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 ఒప్పులు పిరుసే ఒత్తిడి కోరే కుర్ర వయసే సిన్నదని షేపు సూపరే అపిలోడి ల్యాప్ టాపురే అందగాడి స్పీడ్ సూపర్ వీడి జోరు ఆటి బంపర్. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సెమీ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ ని ఎంతగానో ఎంజాయ్ చేసినటువంటి ప్రేక్షకులు ఇప్పుడు ఏ జిల్లాల వాళ్ళు ఆడబోతున్నారు సెమీఫైనల్స్ అండ్ ఈ సెమీఫైనల్ నుంచి ఫైనల్ ఎపిసోడ్ కి ఏ జిల్లా వాళ్ళు చేరుకుంటారో ఇవాల్టి ఎపిసోడ్ తో తేల్చుకోబోతున్నారు. మరి ఈ రోజు సెమీఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొనేటువంటి ఈ నలుగురిని మీరు నిన్నటి ఎపిసోడ్ చూసినట్టయితే లక్కీ డ్రా ద్వారా ఎంచుకోవడం జరిగింది. సో ఆ 4 జిల్లాలు ఏమిటంటే చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, విజయనగరం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ మహిళ విన్నర్ 3 లక్షలు అండ్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ సొంతం చేసుకోబోతున్నారు. జస్ట్ దగ్గరలో ఉన్నారు. ఆడిషన్స్ అయిపోయాయి, ప్రిలిమినరీ ఎపిసోడ్స్ అయిపోయాయి, క్వార్టర్ ఫైనల్స్ అయ్యాయి, సెమీ ఫైనల్స్ కి వచ్చేసారు. ఇన్ని మెట్లు ఎక్కిన వాళ్ళు ఇంకా ఆ మెట్టు ఎక్కడా ఏంటి? పశ్చిమ గోదావరి. ముందు పరిచయాలు చెప్పండి. సెమీ ఫైనల్స్ అంటే టెన్షన్ గా ఉన్న నాకు మిమ్మల్ని చూసాక జోష్ వచ్చేసింది సుమా. నేనెవరిని చూడాలో నా టెన్షన్ తగ్గించుకోవాలంటే నేనెవరిని చూడాలో నాకు బాగా తెలుసు. చెప్పేయమంటారా? నేను టెన్షన్ తగ్గించుకోవాలంటే జనరలీ చూసేది ఎనీ గెసెస్? రాజేష్ సార్. కెమెరా కరెక్ట్. నా టెన్షన్ ని పూర్తిగా తగ్గించేది కెమెరా. కొంతమందికి కొన్ని ఉంటాయండి, కొంతమంది కెమెరాని చూస్తే టెన్షన్ వస్తుంది, నాకు చూడకపోతే టెన్షన్ వస్తుంది. అది నా ప్రాబ్లం. నా పేరు దివ్యశ్రీ, నేను తిరుపతి నుండి వచ్చాను. నేను టీచర్ ని. మా వారి పేరు కపిల్ మోహన్, పాప పేరు ప్రహర్షిత. టీచర్ గా ఉండే వాళ్ళ హస్బెండ్ల పరిస్థితి ఏమిటో. స్కూల్లో పాఠాలు చెప్తారు, ఇంటికి వచ్చిన మిగిలిన హోంవర్క్ లన్నీ వాళ్ళ ఆయనతో చేయిస్తారు. దేవిక, పశ్చిమ గోదావరి. చెప్పండి. హాయ్ సుమా. నా పేరు దేవిక, నేను పశ్చిమ గోదావరి జిల్లా తోటగూడెం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు జయప్రకాష్, నాకు ఒక పాప ఉంది, తన పేరు మేఘన. నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. మరి ఎవరు గెలుస్తారు ఇవాళ? మేమే పశ్చిమ గోదావరి నుంచి వచ్చింది, నేనే ఫైనల్స్ కి వెళ్తారు. ఓకే, వందన ఫ్రమ్ కర్నూలు. హాయ్ సుమా. నా పేరు వందన, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ శ్రీధర్ రెడ్డి, నాకు ఒక బాబు ఒక పాప. బాబు పేరు కోమల్, పాప పేరు విన్మయశ్రీ. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ డాన్స్. ఓకే, ఏంటి గెలుస్తావా? కంపల్సరీగా కర్నూలే. పక్కా. విజయనగరం భవాని. నా పేరు భవాని, నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. మా వారి పేరు అమర్కాంత్, నాకు 2 పాపలు, అక్షయ, అన్విత. నా హాబీస్ సింగింగ్. మీరు ఎవరిని అడగక్కర్లేదు షీల్డ్ ఎవరిది, 3 లక్షలు ఎవరివి అని. అది ఆబ్వియస్లీ విజయనగరం జిల్లాది. ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు మీరు? ఏమో చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా ఒక క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారంటే అందులో డిస్టింక్షన్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్ ఉంటారు కదా. మరి ఇప్పుడు డిస్టింక్షన్ వాళ్ళ మధ్యలోనే పోటీ జరిగితే అది పరిస్థితి ఇవాళ. సెమీఫైనల్స్ అంటే ఉండే వాళ్ళందరినీ ఓడించి మీరు ఈ స్టేజ్ కి రీచ్ అయ్యారు అంటే ఇవాళ మన సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్ ఎపిసోడ్ కను విందుగా ఉండబోతుంది. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి బాంబా. ఈ రౌండ్స్ అన్ని మీ అందరికి బాగా తెలుసు. ఒకటే పాఠాన్ని 2-3 సార్లు విన్నటువంటి స్టూడెంట్స్ లాగా మీరు రివిజన్ మీద రివిజన్ చేసుకుని ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి ఈ రౌండ్ లో నేను అడిగిన ప్రశ్నలకు మీరు తప్పు సమాధానాలు మాత్రమే చెప్పాలి. దేవిక, నీతోనే మొదలెడుతున్నాము. రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్ నౌ. డ్రైవింగ్ చేస్తూ ఏం చెయ్యాలి? వంట చేయాలి. ఎవరైనా కింద పడితే ఏం చెయ్యాలి? నవ్వాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చెయ్యాలి? దాంట్లో దూకాలి. శుభకార్యాలకి పండగలకి ఏ కాయ కొడతారు? టీ దేనితో చేస్తారు? మస్తు. కార్ ఆగిపోతే ఏం చెయ్యాలి? డాన్స్ చేయాలి. ఓకే. డ్రైవింగ్ చేస్తూ వంట చెయ్యాలి. అది కూడా చేయగలం. మన ఆడవాళ్ళం దేంట్లోనైనా సమర్థులం. ఎవరైనా కింద పడితే నవ్వాలి. ఏ చూడు చూడు వాడు పడ్డాడు.
అమ్మా అలా నవ్వినందుకే మహాభారత యుద్ధం జరిగిందమ్మా. అవ్వకి ఈసారి నుంచి ఓకేనా? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాంట్లో దూకాలంట. ఎందుకు? బాగా చల్లగా ఉంటుంది. అగ్ని పునీత అయిన దేవిక. శుభకార్యాలకి పండగలకి ఏ కాయ కొడతారు అంటే ఏంటి అసలు? ఎందుకు అంతసేపు ఆలోచించారు? మీకు కొబ్బరికాయ ఒక్కటే గుర్తొస్తుంది. ఇప్పుడు గుర్తు చేసుకోండి ఒక కాయ. వేపకాయ. వేపకాయ. అబ్బా అయితే కొబ్బరికాయ లేకపోతే వేపకాయ. మధ్యలో గుమ్మడికాయలు ఇవేం లేవు మీకు. టీ మసితో చేస్తారు. గుడ్. కార్ ఆగిపోతే డాన్స్ చేయాలి. నా కార్ ఆగింది. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్లు. విజయనగరం భవానీ రెడీగా ఉన్నారా? రెడీ సుమా. విజయనగరం అంతా మీ మీదే హోప్స్ పెట్టుకొని ఉన్నారు మీరు ఫైనల్స్ కి వెళ్ళాలని. తప్పకుండా వెళ్తాం. యోర్ టైం స్టార్ట్స్ నౌ. అతిగా చూస్తే ఏమవుతుంది? తగ్గిపోతాం. అన్నం దేనితో వండుతారు? మట్టితో. పొద్దున ఇంట్లో ఏ చెట్టుకి ప్రదక్షిణ చేస్తారు? తాటి చెట్టు. తుమ్ములాగిపోవాలంటే ఏం చెయ్యాలి? పువ్వులు పెట్టుకోవాలి. కరెంట్ పోతే ఏం వెలిగిస్తాము? అగరబత్తి వెలిగిస్తాం. ఊరికి వెళ్ళాలంటే ఏదెక్కి వెళ్ళాలి? ఎలుకల. తెల్ల వెంట్రుకలు రావద్దంటే ఏం చెయ్యాలి? వైట్ రంగు వేస్తాం. అతిగా చూస్తే తగ్గిపోతామా? తగ్గిపోతాం కదా మరి అలా చూస్తూ ఉంటే దిష్టి తగిలి తగ్గిపోతాం. తగ్గిపోతారండి. సినిమాలో మహేష్ బాబు ఇంకేదో అన్నారు. లావైపోతాం. ఓకే. అన్నం మట్టితో వండుతారు. పొద్దున్న తాటి చెట్టుకి ప్రదక్షిణ చేస్తారా? మంచి ప్రదక్షిణ ఇది స్వామి. ఈ రోజు కళ్ళు బాగా కళ్ళు కుండంతా నిండేలాగా చూడు. తాగిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొక కుండ అడగకుండా ఈ కుండతోనే సరిపెట్టేలాగా చూడు. లేకపోతే ప్రతివాడు ఇంకా ఉందా అని అడుగుతాడు. కళ్ళులో ఎలాంటి కల్తీ లేకుండా దింపేలాగా చూడు స్వామి. ఇవేనా ప్రదక్షిణలో కోరుకునేది? కళ్ళు డైరెక్ట్ గా కిందకి వచ్చేలా చూడు. కళ్ళు డైరెక్ట్ గా కిందకు వచ్చేలాగా చూడాలంట. మంచి ఐడియా. మనం స్ట్రా పెట్టొచ్చు కదా. అంత పెద్ద స్ట్రా ఇప్పుడు కనిపెట్టాలి. అందుకే దండం పెట్టుకుంటున్నాం. తుమ్ములు ఆగిపోవాలంటే పువ్వులతో ఆపాలా? పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు పెట్టుకోవాలా? కరెంటు పోతే అగరబత్తి వెలిగిస్తాం. ఊరికి వెళ్ళాలంటే ఎలకెక్కి వెళ్ళాలి. పాపం. తెల్ల వెంట్రుకలు రావద్దంటే ఏం చెయ్యాలి? వైట్ రంగు వేసుకోవాలి. ఎందుకంటే అన్ని తెల్ల రంగులో ఉంటే ఇంకా తెల్ల వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తాయి? 7 రాంగ్. 70 పాయింట్లు విజయనగరం భవానీకి. కర్నూలు రెడీయా? రెడీ సుమా. యోర్ టైం స్టార్ట్స్ నౌ. చీమలు పోవాలంటే ఏం చెయ్యాలి? చక్కెర పోయాలి. వాటర్ ఫిల్టర్ లో మనం ఏం పోస్తాం? ఫినాయిల్. బియ్యం నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? కిరోసిన్ కలపాలి. ఉల్లిగడ్డలతో ఏం చేస్తారు? ఏడుస్తారు. చాక్లెట్లు ఎక్కువగా ఎవరు తింటారు? ఆవులు గేదెలు. గుడ్డును ఉడకబెడితే ఏమవుతుంది? ఆమ్లెట్ అవుతుంది. ఒక సినిమా 4 రోజులు ఆడితే దాన్ని ఏమంటారు? టైం అప్. అంటే ఒక సినిమా 4 రోజులు కూడా ఆడట్లేదనా? అంత గ్యాప్ ఇచ్చారు. చీమలు పోవాలంటే చక్కెర పోయాలి. బయట పోస్తే చీమలు లోపల ఉండే బయటకు వెళ్ళిపోతాయి. వాటర్ ఫిల్టర్ లో మనం ఫినాయిల్ పోయాలా? బియ్యం నిల్వ ఉండాలంటే కిరోసిన్ కలపాలి. ఆహా, మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి. ఉల్లిగడ్డలతో ఏడుస్తారు. ఉల్లిగడ్డ కోసేటప్పుడు ఏడుస్తాం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. చాక్లెట్లు ఎక్కువగా ఆవులు గేదెలు తింటాయి. అందుకే నేను చాలా సార్లు పొలాల దగ్గర ఆవులు గేదెలు నెమరేసుకుంటూ చూసా. గుడ్డుని ఉడకబెడితే ఆమ్లెట్ అవుతుంది. ఒక సినిమాది చెప్పలేదు. 5 రాంగ్. 50 పాయింట్లు. రెడీ దివ్యశ్రీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలకి గాయాలు తగిలితే వెంటనే ఏం చెయ్యాలి? అక్కడ ఒక పంచ్ ఇవ్వాలి. కారుకి ఎన్ని స్టీరింగ్లు ఉంటాయి? 3. కంప్యూటర్ కీబోర్డ్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 900. మనిషి ఎన్ని చెప్పులు వేసుకుంటాడు? 10. వర్షం పడ్డప్పుడు ఏం కురుస్తాయి? మంచు. 100కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 4. మనం కరెంట్. ఓకే. పిల్లలకి గాయాలు తగిలినప్పుడు మనం పంచి ఇవ్వాలంట. ఆల్రెడీ గాయాలు తగిలి ఏడుస్తుంటే ఇంకొకటి కారుకి ఎన్ని స్టీరింగ్లు ఉంటాయి? 3. ఒకటి పని చేయకపోతే ఇంకో 2 ఉంటాయి. అందుకని టైర్లే పెట్టుకుంటారా స్టెప్నీల కింద? మనం షాపింగ్ కి ఇటు తీసుకెళ్ళమన్నాం అనుకోండి, ఆయన తిప్పుతారు. సో మనకు కావాల్సింది మనం తిప్పుకోవచ్చు. అంటే వెనకాల కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా పిల్లలకు కావాల్సిన చోట వాళ్ళు తిప్పుకుంటారు. బాగుంది. ఆ తర్వాత కారు ఎక్కడికి వెళ్తుందో. కంప్యూటర్ కీబోర్డ్ లో 900 అక్షరాలు ఉంటాయి. ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా లేవని. మనిషికి 10 చెవులు ఉంటాయి. ఎందుకండి? ఒకటి భర్త చెప్పేది ఇంట్లో వినడానికి, ఇంకోటి అత్తమామలు వెనకాల నుండి సలహా ఇచ్చే వాళ్ళ గురించి, జాబ్ కి వెళ్ళే చోట ప్రిన్సిపల్ దగ్గర నుండి ఒకటి వినడానికి, వేరే టీచర్స్ చెప్పడం, వెనకాల పేరెంట్స్ ముఖ్యంగా. అలా 10 చెవులు అవసరం అసలు ఆడవాళ్ళకి. మీరు చెప్పిన దాన్ని బట్టి దేవుడు మనకి చెవులు తక్కువ ఇచ్చారని అనిపిస్తోందండి. కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది దేవుడా ఆడవాళ్ళకి చెవులు. ఎందుకంటే మేము గుసగుసలు కూడా వినాలి కదా. వర్షం పడ్డప్పుడు ఏం కురుస్తాయి అంటే మంచు అన్నారు. అంటే అందులో ఏంటి డిఫరెన్సియేషన్? మంచు విష్ణు కురుస్తారా, మంచు మనోజ? 100కి 4 సున్నాలు ఉంటాయి. ఓకే. 6 రాంగ్. 60 పాయింట్.
ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. సరే ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో ముందుగా మన చిత్తూరు వాళ్ళకి చూడండి. నాకు తెలిసిపోయిందిగా సెమీఫైనల్ ఎపిసోడ్స్ ఎవ్వరు నోరు మెదపకండి. ఏ రాజీవ్ కనకాల గారు, ఆ? బి నేనే గుర్తుపట్టలేదు. బి నాగార్జున, డి ప్రభాస్, సి డౌట్ గా ఉంది అల్లు అర్జున నాగ చైతన్యనా అని. అల్లు అర్జున్ ఫైనల్. ఏ రాజీవ్ కనకాల కరెక్ట్ అంటారా? కాదు కాదు సుమా. సుమా. మరి ఎవరు? రాజారాణి మూవీలో ఉంటాడుగా హీరో. ఆ హీరో ఆర్య. జయం రవియా? ఆహా. ఆర్యన్, ఆర్యన్. 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 ఆర్యన్ కాదు, ఇంకొక ఇంకొక అతనా? అతను మా ఇంటి దగ్గరలో ఉంటాడు, నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తున్నారు కదా అందుకనే నేను రాజీవ్ కనకాల నన్ను కాకుండా ఇంకెవరైనా చూడమను. ఆయనకి నెక్స్ట్ సాంబార్ రైస్ ఉండదు. చూద్దాం ఏ రాజీవ్ కనకాల అవునా కాదా. ఎందుకంత షాక్ తిన్నావు? మేకప్ తోనే ఉన్నానుగా. ఇప్పుడు బి నాగార్జున కదా. అవునండి. నాగార్జున. నాగార్జున కరెక్ట్. చిత్తూరు వాళ్ళ ఊపు బాగా ఉంది. సి అల్లు అల్లు అర్జున్. అర్జున్ అల్లు అర్జున ఇది. నితిన్. నితిన్. సో ఈ పాయింట్లు రాలే. ఇప్పుడు డి ప్రభాస్ అన్నారు. ప్రభాసా? కాదు ప్రభాస్. సుమా. మరి ఎవరు? కార్తీ. ప్రభాస్. ఓకే మీరు చెప్పినటువంటి ప్రభాస్ అవునా కాదా చూద్దాము. ఓకే సో 4గిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్. మరి 2 1 కాకుండా 3 కరెక్ట్ చెప్పారు చిత్తూరు వాళ్ళు. కర్నూలు వాళ్ళ సంగతి చూద్దాం. చూడండి. బి సూర్య. హ్మ్. సి ఎన్టీఆర్. హ్మ్. ఏ మంచు విష్ణు. హ్మ్. డి వచ్చేసి బాలకృష్ణ ఫైనల్. ఓకే సో ఏ ఏంటన్నారు? ఏ మంచు విష్ణు. ఏ మంచు విష్ణు అవునా కాదా చూద్దాం. కరెక్ట్ బా భలే గెస్ట్ చేసావు. నేనైతే వరుణ్ సందేశ్ అని ఉండేదాన్ని. కొంచెం కళ్ళు అది చూస్తుంటే వరుణ్ సందేశ్ లాగా అనిపించింది. నువ్వు సొట్టబుగ్గల్ కనిపించకపోయినా కరెక్ట్ గెస్ట్ చేసావు. బి సూర్య. సూర్య అయినా? సూర్యాన్. సూర్య. యా ఇట్ ఇస్ సూర్య. సి ఎన్టీఆర్. ఎన్టీఆర్. నెక్స్ట్ బాలకృష్ణ. బాలకృష్ణ. ఆ. ఇది కూడా కరెక్ట్ అనుకో. కర్నూలు జిల్లా వాళ్ళకి ఈ రౌండ్ లో 4 కరెక్ట్, 40 పాయింట్లు వస్తాయి. Yes, it is బాలకృష్ణ. 4 కరెక్ట్, 40 పాయింట్లు. వెరీ వెల్ డన్ కర్నూలు. వందన 40 వచ్చేసాయి. ఇప్పుడు విజయనగరం భవానీ సంగతి ఏంటో చూద్దాము. లెట్స్ సీ. చెప్పండి. డి శ్రేయ. బి డి అంటే కిందది. కిందది. శ్రేయ. బి సమంత. ఏ ఇలియానా. అండ్ సి రాశి కన్నాలా అనిపిస్తుంది. ఫైనలా? రాశి కన్నా ఫైనల్. ఓకే సో ఏ ఎవరన్నారు? ఏ ఇలియానా. ఇలియానా. డౌట్ గా ఉంది. చిత్తూరు వాళ్ళు? డౌటేనండి. అనుష్క. ఇలియానా కాదు. ఇప్పుడు బి సమంత. సమంత కరెక్ట్. సమంత రైట్. ఓకే వేరే జిల్లాల వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సమంత ఏనని. చూద్దాం. ఎస్ ఇది సమంత. సి రాశి ఖన్నా కదా. రాశి కన్నా. ఓకే ఇప్పుడు డి శ్రేయ. శ్రేయ. ఓకే చూద్దాం. నాలుగిట్లో 3
మూడు కరెక్ట్. భవానీకి కూడా 30 పాయింట్లు. విజయనగరం వాళ్ళు ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. చూద్దాం పశ్చిమ గోదావరి వాళ్ళ సంగతి ఏమిటో. చూడు దేవిక. ఏ వెంకటేష్, బి పవన్ కళ్యాణ్, సి రామ్, డి ఆలీ. ఫైనల్. ఏ వెంకటేష్. వెంకటేష్. కరెక్టే సుమా. కరెక్టే. కరెక్ట్. ఇట్ ఇస్ వెంకటేష్. రైట్. బి పవన్ కళ్యాణ్. బి పవన్ కళ్యాణ్ అవునా కదా చూద్దాము. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. నెక్స్ట్ రామ్. కాదేమో ఇది. నాని అనుకుంటాను. రామ్. ఆ, చాక్లెట్ బాయ్. రామ్ లాగానే ఉంది. చూద్దాం. సహా ఇట్స్ కరెక్ట్. యా వావ్. ఓకే ఇక డి. డి ఆలీ కదా. ఇదైతే అన్డౌటెడ్లీ ఆలీ. ఆ సొట్టలు ఉంటాయి. అది ఆలీ అయినా మనోజ్ అయినా విష్ణు అయినా అయి ఉండాలి. ఇంకెవరికి సొట్టలు ఉండడానికి వీల్లేదు. చూద్దాం. యా కరెక్ట్. అంటే పశ్చిమ గోదావరి జిల్లా దేవిక 4 కరెక్ట్. 40 పాయింట్లు. కానీ దేవికకి ఫస్ట్ రౌండ్ లో తక్కువ స్కోర్ రావడంతో మరి భవానీ స్కోర్ దాటలేకపోయింది ఇప్పటి వరకు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. ఇవాళ మీకు మెమరీ గ్రిడ్ వస్తుంది. ఆ 9 పిక్చర్స్ గుర్తు పెట్టుకుని మేము అడిగిన 3 చెప్పండి చాలు. బజర్ రౌండ్ తెలుసు కదా. కరెక్ట్ అయితే మీకు 10, రాంగ్ అయితే మీరు ఆ 10 వేరే జిల్లా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ రోజు పోనీ నా జిల్లా ఉంది నేను పక్కనే ఇచ్చేద్దాం అని క్వార్టర్ ఫైనల్స్ లో లాగా అనుకోవడానికి కూడా లేదు. ఫస్ట్ మెమరీ గ్రిడ్ చూద్దాం. మూడు క్వశ్చన్ మార్కులు. తెలిస్తేనే బజర్ నొక్కండి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? భవానీ. ఫస్ట్ ది మైక్, సెకండ్ క్యారెట్, 3 ఏమో స్మైలీ. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది కరెక్ట్. మూడు కరెక్ట్. ఓకే ఒకసారి చూద్దాము. ఫస్ట్ మైక్ ఎస్, సెకండ్ క్యారెట్ కరెక్ట్, మూడోది స్మైలీ. స్మైలీ. ఇది కూడా కరెక్ట్ అయితేనే మీకు 10 పాయింట్లు వస్తాయి. స్మైలీ చూద్దాం. కరెక్ట్. విజయనగరం భవానీ 10 పాయింట్లు. భవానీ స్కోర్ పెంచుకుంటూ వెళ్ళిపోతోంది. విజయనగరం వాళ్ళు ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. ఫైనల్స్ కి వెళ్లే పరుగులో ఉన్నారు. ఫైనల్స్ కి వెళ్ళేది విజయనగరమే సుమా. తర్వాత మెమరీ గ్రిడ్ చూద్దాం. మూడు క్వశ్చన్ మార్కులు. తెలిస్తేనే బజర్ నొక్కండి. దేవిక. టమాటోలు, ఇంజెక్షన్, ట్రైన్. టొమాటోలు, ఇంజెక్షన్, ట్రైన్. ఈ మూడు కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్టే సుమా. ఒకటి టొమాటోలు అవునా కాదా చూద్దాం. రెండోది ఇంజెక్షన్ చూద్దాం. కరెక్ట్. మూడోది ట్రైన్. ట్రైన్. ఇది రాంగ్. ట్రైన్ కాదు. ట్రైన్ సుమా. చూద్దాం. కరెక్ట్. పశ్చిమ గోదావరి జిల్లా దేవిక కరెక్ట్. 10 పాయింట్లు. సో పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరం జిల్లా వాళ్ళు దగ్గరగా ఉన్నారు. అంటే జిల్లాల పరంగా కాదు నేను చెప్పేది, పోడియంస్ పరంగా కూడా కాదు, స్కోర్ పరంగా. కమాన్ చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా యాక్టివేట్. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. మూడు క్వశ్చన్ మార్కులు. తెలిస్తేనే బజర్ నొక్కండి.
వందన. థర్డ్ వన్ అరటి పువ్వు, ఆ. సెకండ్ వన్ లోటస్, ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ అప్. వందన 10 సెకండ్ల లోపు 3 చెప్పాలని ముందే చెప్పాము. సారీ వందన, 1 చెప్పలేదు, -10. మీరు 3 నుంచి వచ్చారు. 3 అరటి పువ్వు, అవునా? అవును. చూద్దాం. రెండోది లోటస్. మీరు చెప్పనిది ఆటో. ఆటో మిమ్మల్ని మోసం చేసింది. ఈ 10 పాయింట్లు ఇప్పుడు ఏ జిల్లా వాళ్ళకి ఇస్తారు? కర్నూలు వందన, జిల్లా. please, విజయనగరం వాళ్ళకి please. ఇస్తారా? పశ్చిమ గోదావరి వాళ్ళకి Please, ఇస్తారా? వందన. చిత్తూరు వాళ్ళకి ఇస్తారా? ప్లీజ్ 10 పాయింట్స్ ఇక్కడ 90, అక్కడ 110, అక్కడ 100. చిత్తూరు. చిత్తూరు వాళ్ళకి కర్నూలు Thank వాళ్ళు you. 10 పాయింట్లు ఇచ్చారు. అలా ఇప్పుడు చిత్తూరు వాళ్ళ స్కోరు 100. థ్యాంక్ యూ వందన. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్ అండ్ లాస్ట్ ఇదే చూడండి. తెలిస్తేనే బజర్ నొక్కండి. భవానీ. విగ్, రాబిట్, రేడియో. విగ్, రాబిట్, రేడియో. విగ్ ఫస్ట్ది. ఎస్, కరెక్ట్. విజయనగరం వాళ్ళు స్కోర్ పెంచుకుంటున్నారు. చూద్దాం, ఇంకా 2 ఉన్నాయి. రెండోది ఏంటి? రాబిట్. రాబిట్. రాబిటేనా? రాబిట్. రాబిటేనా? చూద్దాం. 2 కరెక్ట్. మూడోది పట్టు చీర. చెప్పలేదా? చెప్పారు. రేడియో అన్నారు. రేడియో. పట్టు చీర. ఆడవాళ్ళు పట్టు చీర మర్చిపోవడం ఏంటి అసలు? చూద్దాం. అది విషయము. సో భవానీ -10. వేరే జిల్లాల వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో తగిన సమయంలో నీకు అదే జరిగింది. -10. ఈ 10 ఎవరికి ఇస్తావు? వందన. కర్నూలు వాళ్ళకి ఇస్తావా? కర్నూలు వందన 10 తీసుకో. సో చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి ముగ్గురు టైలో ఉన్నారు. 100, 100, 100. అండ్ కర్నూలు వందన 90. మన నెక్స్ట్ రౌండ్ రాస్కోర సాంబా. చూసుకోండి, మరి రాసుకోవడం కాదు, చూసుకోండి. ఎందుకంటే సెమీఫైనల్స్ టు డైరెక్ట్ ఫైనల్స్ కి మీకు బర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఫస్ట్ డైలాగ్ వినండి. బ్రదర్, నన్ను పడగొట్టిన మొట్టమొదటి మగాడివి మనగాడివి నువ్వే. అందుకో నా సలాం. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని. మీరు విన్నటువంటి ఈ డైలాగ్ లోని ఒక వాయిస్ గుర్తుపట్టండి. భవానీ. చిరంజీవి, నాగేంద్ర బాబు. చిరంజీవి గారు, నాగబాబు గారు. కరెక్ట్. 10 పాయింట్లు. ఇదే డైలాగ్ కి సంబంధించి ఇంకో క్వశ్చన్. ఈ డైలాగ్ లో నువ్వు ఎవరు అని అడిగిన చిరంజీవికి నాగబాబు ఏం చెప్పాడు? వందన. కనిపించని ధర్మానికి అన్వేషిని అని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అలా వందన స్కోర్ కూడా మీ ఇద్దరు స్కోర్లతో సమానంగా వచ్చేసింది. 100, 100, 100. ఓకే, దివ్య చెప్పండి. నన్ను పడగొట్టిన మొట్టమొదటి మొనగాడివి మగవాడివి నువ్వే. నేనా? నువ్వు అమ్మాయిని ఎవరికి తెలియట్లేదు. తెలియట్లేదా? అయ్యో. మీరే అంటారు కదా సుమా, ఆడవాళ్ళ అని డౌట్ అంటారు కదా. ఆడవాళ్ళ అని డౌటా? అప్పుడప్పుడు అన్నారు మీరే. ఆడవాళ్ళ గురించా అని మీరు మాట్లాడుతూ ఉంటారుగా. అయితే నాకు కాదు అని చెప్తారుగా. బికాస్ నేను అమ్మాయిని కదా. అబ్బో. ఓకే, దేవిక చెప్పు. బ్రదర్. బ్రదర్ జాన్. బ్రదర్ డేవిడ్ ఏం చేస్తున్నాడు? ఈ అడవిలో నన్ను పడగొట్టిన మొట్టమొదటి మగాడివి మనగాడివి నువ్వే. నీకేమైనా పిచ్చా? ఇక్కడ అడవి ఎక్కడుంది? నెక్స్ట్ వందన. ఈ అడవిలో పడగొట్టిన మొట్టమొదటి మగాడివి నువ్వే. అంటే ఇంతకుముందు ఈ అడవికి మగాళ్ళే రాలేదా? రాలేదు సుమా. అందరు ఆడవాళ్ళ మెజారిటీనే ఎక్కువ ఉంది. మన ఆడవాళ్ళు సాహసాలు కూడా చేసేది. ఆడవాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి. అడవిలో ఆడకోతులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. భవానీ. బ్రదర్, నన్ను పడగొట్టిన మొట్టమొదటి మగాడివి మనగాడివి నువ్వే. అందుకో నా సలాం. ఇంతకీ నువ్వు ఎవరివి? ఈ అడవిలో బాటసారిని, ధర్మాన్ని కోసం చేస్తున్న అన్వేష. అచ్చలు వెళ్ళి కొంచెం పాలు తీసుకురాపో. బాటసారి కదా, పని పాట లేకుండా తిరుగుతున్నా. అడవిలో పాలు ఎక్కడ దొరుకుతాయి సుమా? మరి నేను ఎక్కడ దొరికాను నీకు? అడవిలోనే దొరికావు. సెకండ్ డైలాగ్. ఏ కీర్తి,
ఇది అందంగా ఉందా? ఇది అందగత్తా? చెప్పు. నీకన్నా అందంగా ఉందా? వెళ్ళు, వెళ్ళు, అద్దంలో చూసుకో. రౌండ్ ఫేస్, సూపర్ స్ట్రక్చర్, మంచి ఫిగరు. ఇంకో 5 ఏళ్లలో ఈ ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరూ నీ వెంట పడతారు. డైలీ 10 లవ్ లెటర్స్. అప్పుడు నేనేంటి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంతా నీ కాళ్ళ మీద పడతారు. అదంతా చూడకుండా నేను చేస్తావా? నేనే నెట్టేస్తాను. అప్పుడు షారూక్ ఖాన్ వాళ్ళందరూ ఎందుకు పడతారు? వాళ్ళకి వయసు అయిపోయి ఉంటుంది అప్పటికి. క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లా. చెప్పండి. వెంకటేష్. వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ లో వెంకటేష్ ఒక పేరు పెట్టి పిలిచాడు, అది ఏ పేరు? వందన ఫ్రమ్ కర్నూలు. కీర్తి. ఏ కీర్తి, కరెక్ట్, 10 పాయింట్లు. ఏ దేవిక, ఆ భవాని నాకన్నా అందంగా ఉందా? నీకు కళ్ళు కప్పలు ఎత్తుకెళ్ళాయి, అందుకని అలా అంటున్నావు. సరిగ్గా చూడు, నా ఫేస్ బాగుందా, తన ఫేస్ బాగుందా? ఇద్దరు బాగా, నేనే బాగుంది. నా స్ట్రక్చర్ బాగుందా, తన స్ట్రక్చర్ బాగుందా? నాదే బాగుంది. ఇంకో 10 ఏళ్ళలో అది ముసలిది అయిపోతుంది, కానీ నేను ఎప్పటికీ 16 గానే ఉండిపోతాను. చాయిసెస్ యువర్స్, డిసైడ్. ఓకే దివ్య చెప్పు. సుమా, ఒక్కసారి క్లియర్ గా చూడు. ఈ అమ్మాయి వందన బాగుందా, నువ్వు బాగున్నావా? నేనే బాగున్నా. కాదు, లేదులే, నేనే. ఎప్పటికీ సుమానే బాగుంటుంది. థ్యాంక్ యూ. భవాని. సుమా, ఒక్కసారి కరెక్ట్ గా అందరినీ చూడు. ఎవరు బాగున్నారు? నేనే బాగున్నా. నేనే బాగున్నాను సుమా. ఇంకో 10 ఏళ్లలో నువ్వే ముసలిదాన్ని అయిపోతావు. నేను ఎప్పటికీ ఎంగానే ఉంటాను. నువ్వు ఇంకా 16 లో ఉంటావేమో, నేను ఎంగగానే ఉంటాను. ఇంకా 16 అంటే యంగ్ కాదా? కాదు. అయితే అంతకన్నా తక్కువ చెప్పుకోవాలన్నమాట మనం ప్రతిసారి. వందన. ఏ కీర్తి, ఇటు చూడు. ఇది అందగత్తే. నా మొహానికి చెప్పాలని నీకు ఎలా అనిపించింది? అప్పుడప్పుడు అలా నిజాలు అనుకోండి. తర్వాత అంటే dialogue చెప్పు. మీరు ఇంకో 5 ఏళ్లలో ముసలి అయిపోతుంది. ఆ జుట్టు చూడు, అప్పుడే పాలిపోయింది ముందు పడి. ఇది స్టైల్, పాలిపోవడం కాదు. నువ్వు చెప్పు. ఏ వందన, తన స్కోర్ బాగుందా, మన స్కోర్ బాగుందా? తన స్కోర్ లో చూడు, అన్ని జీరోస్. కూర అన్నావా? తన కూర బాగుందా, నా కూర బాగుందా అన్నట్టుంది. తర్వాత ఇంకో 5 నిమిషాల్లో నేనే గెలుస్తాను. అంత లేదు, చూడు, చూద్దాం. తర్వాత డైలాగ్. మట్టేగా యాదవ్ ఫిలాసఫీలు నాకు చెప్పమాక. మట్టి అంట మట్టి. మరి మట్టే అయినప్పుడు ఉదయాన్నే లేచి స్నానాలు ఎందుకో? అలాగే వదిలేచ్చుగా. దానికి మళ్ళా రుద్దటాలు, యోగాలు, మెడిటేషన్లు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒకటి మళ్ళా తక్కువ మట్టికి. క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? వందన. అల్లు అర్జున్. అల్లు అర్జున్, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఉన్న దేశముదురు సినిమాలో హీరోయిన్ ఎవరు? వందన. హన్సిక. కర్నూల్, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చూడు బాబు, ఈ వయసులో ఇలా కాక నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. ఆ వయసు దాటి కొంచెం ముందుకెళ్ళి చూడు, అంతా మట్టే అని నీకు అర్థం అవుతుంది. సుమా ఏజ్ అదే కదా, అందుకని నా ఏజ్ కాదు బాబు, ఆ పక్కనుందే వందన, ఆమె ఏజ్. అందుకనే ఆమె ఈ మట్టి డైలాగ్ బాగా లేదు, చెప్పలేదు. అందుకని అంత కరెక్ట్. చెప్పమ్మా మట్టి. ఏ ఇదంతా మట్టి అనుకుంటున్నావు కదా, మరి ఎందుకు పొద్దున్నే రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఇంతగా వస్తున్నావు? కానీ మట్టి మీద నడవకుండా జాగ్రత్తగా ఉందామని. నువ్వు వేసిన మేకప్ అంతా మట్టిలాగే అవుతుంది. మేకప్ కూడా మట్టిలోంచి తీశారు కొంచెం. దేవిక. ఏ ఇదంతా మట్టేగా, దానికోసం పొద్దున్నే స్నానం చేయడం, దానికోసం సబ్బు వేస్ట్, క్రీమ్ వేస్ట్, పౌడర్ వేస్ట్ ఎందుకు? నేను యాక్చువల్లీ నా కోసం ఏం చేయను, పక్క వాళ్ళకి వాసనలు రాకుండా ఉండడం కోసమే నేను స్నానం చేస్తాను. ఇది నా కోసం కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. దివ్య. మట్టేగా, ఇదంతా మట్టే కదా. పొద్దున్నే లేచి వంట చేసుకోవడం ఎందుకు, బ్రష్ చేసుకోవడం ఎందుకు, స్నానం చేయడం ఎందుకు, వంట వండుకోవడం ఎందుకు, తినడం ఎందుకు? రేపటి నుంచి మన వార్లకి మట్టి ముద్ద కలిపి పెడదాం. భవాని. ఏ సుమా, ఇదంతా మట్టే కదా, ఎందుకు వయసు గురించి అంత ఆలోచిస్తావో? ఎప్పుడు సుమా స్వీట్ 16 అంటావు. దీనికోసం మళ్ళీ డైట్, మళ్ళీ లేవడం, మార్నింగ్ యోగా, ఫిట్నెస్ ఇవన్నీ అవసరమా సుమా? ఏం చెప్పమన్నా నువ్వేం చెప్పు. నా వయసు టాపిక్ ఎందుకు వచ్చింది నీ దాంట్లో? మరి దాని గురించి కదా. నెక్స్ట్ డైలాగ్. అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందాం అంటే కాలు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దివ్యశ్రీ. రామ్. రామ్ అండ్ చిత్తూరు వాళ్ళు ముందుకొచ్చారు, 10 పాయింట్లు.
సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ప్రకారం కాళ్ళకు ఉండాల్సిన మెట్టల్ని ఎక్కడ పెడుతున్నారు? భవాని. బీర్వాలో. ఆ పాసెట్ దేవిక. కబోర్డ్. కబోర్డ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ సెమీఫైనల్స్ కాబట్టి మేము ఎగ్జాక్ట్ వర్డ్లే వినాలనుకుంటాము. దేవిక పశ్చిమ గోదావరి కరెక్ట్ ఆన్సర్ 10. చెప్పండి. అమ్మాయిలు అందంగా ఉన్నారా లేదా తెలుసుకున్నాం అంటే మొహాలి ముసుగు కప్పుకుని తిరుగుతున్నారు. పెళ్ళయిందా లేదా తెలుసుకున్నాం అంటే కాళ్ళ మెట్లు తీసి కబోర్డ్ లో పెట్టేస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలి కదా, ఎవరిని ట్రై చేసుకోవాలో వద్దా అని. అవును, అబ్బాయిలకు పెళ్ళయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? అవును సుమ, వాళ్ళకి అబ్బాయి బాగా అంటే పొట్ట చూస్తే తెలుస్తుంది. ఏంటి? పొట్ట చూస్తే తెలుస్తుంది. కానీ అబ్బాయిలకి మనకి ఫస్ట్ 2 లక్షణాలతో మనం చెప్పేయచ్చు. ఒకటి పొట్ట, రెండోది బట్ట. యాక్చువల్లీ కొంతమందికి పెళ్లిళ్ళు అవ్వకుండా కూడా వెళ్ళిపోతుంటుంది, అది వేరే విషయం. ఈ మధ్య నిజంగానే బస్ స్టాపుల్లో అంతా చూస్తే టెర్రరిస్టులు ఏమో అన్న డౌట్ వస్తుంది మనకి. అమ్మాయిలు ఇదిగో ఆల్మోస్ట్ అందరి పరిస్థితి ఇదే. ఇది అమ్మాయిల పరిస్థితి. మీరు బస్ స్టాపుల్లో అలాగే కొన్ని కాఫీ షాపుల్లో. కానీ అబ్బాయిలకి బెనిఫిట్ కదా. చెప్పు, దీని వల్ల బెనిఫిట్ ఏంటి అబ్బాయిలకి? పాపం వాడు కళ్ళు చూసి ప్రేమిస్తాడు, బెనిఫిట్ కాదు. తెరిచిన తర్వాత ఇలా ఉంటది. కళ్ళు చూసి దయచేసి ప్రేమించొద్దు. ఇవి ఏమున్నాయో చూసుకోండి ఒకసారి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. కర్నూలు వందన గారు రండి. పశ్చిమ గోదావరి జిల్లా దేవిక. ఓకే దివ్య, మీకేం కావాలి? నాకు స్టీల్ వెజల్స్ కావాలి. భవాని మీకు? ఇండక్షన్ స్టవ్ తీసుకుంటాను సుమ. రండి. దివ్య. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. సెమీఫైనల్స్ నుంచి ఫైనల్ కి వెళ్తుంది ఏ జిల్లా పార్టిసిపెంట్ తేల్చేటువంటి ఆఖరి రౌండ్ ఆడబోతున్నాము. మరి ఇవాళ మీ గేమ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఇలా పెట్టుకొని ఏ అని ట్యాప్ చేయాలి. ఎలాగా? ఏ. తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ తీసుకోండి, ఇక్కడికి వచ్చి రింగులో నిలబడండి. ఇందులో మొత్తం 5 బంతులు ఉన్నాయి. ఈ 5 ట్యాప్ చేసి పడేయండి. అందులో ఎన్ని పడితే అన్ని పాయింట్లు వస్తాయి. ఆ బౌల్స్ లో పడాలి, మా గంగాళంలో ఉండే బౌల్స్. తర్వాత గ్లాస్ పడేయండి. మళ్ళీ ఇక్కడికి రండి. ఏ. ఫస్ట్ ఇలా ఇలా అని ఇలా అంటే మళ్ళీ వెనక్కి రమ్మని చెప్తాం, అందుకని జాగ్రత్త. సో మీ స్కోర్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి, ఎక్కువ డిస్టెన్స్ లేదు. ఎవరైనా విన్ అవ్వచ్చు గేమ్ రౌండ్ లో. రెడీ? మొదలెడదామా? ఎవరు మొదలెడతారు? మరి భవానీనా లేకపోతే దివ్యానా? ఇద్దరు 110 టై బ్రేక్ చేద్దాం. ఈసారి నో అడగడాలు. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ గేమ్ మొదలెట్టాలి. ఓకే, తీసుకోండి. చిత్తూరు వాళ్ళకి వచ్చింది సర్కిల్ కార్డ్. సో గేమ్ మీరే మొదలెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్స్ కి వెళ్ళేటువంటి ఆఖరి ఛాన్స్. బాగా ఆడండి. రెడీ? 1 2 3 గో. seconds. Come on, fast. తొందరగా తీసుకోండి. వేయండి వేయండి తొందరగా. వేయండి తొందరగా వేయండి. చూడొద్దు. టైం అప్.
1 2 3 4 5 6 7 8 9 10 11 110. స్కోర్ ఎంతో మీ సంపాదన కూడా ఇప్పుడు అంతే 110. చూద్దాం ఈ స్కోర్ ఎవరైనా దాటుతారా లేదా అని. చిత్తూరు వాళ్ళకి ఇంకా హోప్స్ ఉన్నాయి. రెడీ 1 2 3 గో. కమాన్ భవానీ, నువ్వు చిత్తూరు దివ్యశ్రీ స్కోర్ దాటకపోతే నీకు ఛాన్స్ ఉండదు ఫైనల్స్ వెళ్ళడానికి. లాస్ట్ 40 సెకండ్స్. రన్ రేట్ పెంచు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140 పాయింట్లు దాటేశారు మీరు చిత్తూరు జిల్లా వాళ్ళ స్కోరు. ప్రస్తుతం విజయనగరం జిల్లా వాళ్ళు ఎక్కువ స్కోర్ తో ఉన్నారు. లెట్స్ సీ. 1 2 3 గో. అదృష్టం మామూలుగా ఉన్నట్లేదు ఇవాళ అసలు. వందన పిచ్చి పిచ్చిగా పడుతుంది అసలు. ఎటు నుంచో వచ్చి పడుతుంది. seconds more. కొట్టాలి. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 150 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఆఖరి ఛాన్స్ పశ్చిమ గోదావరి జిల్లా దేవికకుంది. ఇక విజయనగరం జిల్లా వాళ్ళకి ఫైనల్స్ కి వెళ్లే అవకాశం లేదు, చిత్తూరు జిల్లా వాళ్ళకి కూడా ఫైనల్స్ కి వెళ్లే అవకాశం లేదు అని మీరు అనుకుంటే అది పొరపాటే. మేము ఆ తర్వాత రన్నర్స్ లో నుంచి మళ్ళీ లక్కీ డ్రా తీసి ఇంకొక సెమీఫైనల్ ఎపిసోడ్ కండక్ట్ చేస్తాం. 3 సెమీఫైనల్ ఎపిసోడ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తాం. సో నీకు మళ్ళీ ఛాన్స్ ఉంది. సరే మరి దేవిక, నీ టార్గెట్ 17, 170 పాయింట్లు వచ్చాయంటే నువ్వే విన్నరు, ఫైనల్స్ కి వెళ్ళిపోతావు. ఇంకా వీళ్ళతో మళ్ళీ పోటీ పక్కర్లేదు. లేదు అంటే ఇదిగో మన కర్నూలు వందన వెళ్ళిపోతుంది. రెడీ 1 2 3 గో.
12 పడ్డాయి. ఇంకా 5 పడితే చాలు. 13, 14. ఇంకా 3 పడితే చాలు. 15 సెకండ్స్ మోర్. కమాన్. 15. ఫాస్ట్ ఫాస్ట్. 16. ఇంకొకటి పడితే విన్ను. అయ్యా, ఒక్కటి పడితే విన్ను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. నేను లెక్కెట్టేటప్పుడు వెనకాల ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఏమో 17 పడ్డాయేమో అని. పడలేదు, 16 పడ్డాయి. టై అయిందా మీకు? పశ్చిమ గోదావరి జిల్లా దేవికకి, కర్నూలు జిల్లా వందనకి టై అయిపోయి ఉంది. సో ఇదే గేమ్ ఇప్పుడు 30 సెకండ్స్ పెడతాము. అయితే అక్కడికి వెళ్ళి అనడం లేదు. ఓకే, జస్ట్ గేమ్ మాత్రమే ఆడతారు. వందన రండి. రెడీ? 1 2 3 గో. టైమ్ అప్. 1 2 3 4 5. సో వందన మీరు 5 వేశారు అంటే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళ టార్గెట్ ఇప్పుడు 6 లేదా 4. 5 అయితే మళ్ళీ టైయే. రెడీ? 1 2 3 గో. ఒకటి పడింది. టార్గెట్ 6. 2 3 4 5. ఇంకొకటేస్తే ఆవిడ విన్ను. దేవుడా! 6. అలా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన దేవిక ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చేరుకుంది. మొత్తానికి ఆడిషన్స్ నుంచి ఫైనల్స్. క్లాస్ లో ఉన్నప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పినా అనవసరం. ఎగ్జామ్ ఎవరు రాసారో అది ముఖ్యం. ఓకే, సో ఫైనల్స్ కి మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా 3 సెమీఫైనల్ ఎపిసోడ్స్ జరగాలి కాబట్టి రన్నర్స్ మీరందరూ రెడీగా ఉండండి. లక్కీ డ్రా ద్వారా మేము ఏ సెమీఫైనల్ కి ఎవరు వెళ్తారు అనేది డిసైడ్ చేస్తాం. సూపర్ స్టార్ మహిళ ఫైనల్ ఎపిసోడ్ లో దేవిక ఫ్రమ్ పశ్చిమ గోదావరి జిల్లా బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ముగ్గురు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. లక్కీ డ్రా ద్వారా మీరు ఎలాగో వస్తారు, కానీ ఎవరితో ఆడతారు అనేది తెలియదు. సెమీఫైనల్ ఎపిసోడ్ లోకి మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. అండ్ దేవిక, నీకు వెరీ 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 బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మరో సెమీఫైనల్ ఎపిసోడ్ తో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.